హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? మీరు అంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎండుమిరపకాయలు, టమాటాలు, మినువులు కలిసి పచ్చడి నూరుతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కూడా సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ వచ్చి టమాటాలు కోసేసుకున్నాను. ఒక 5 టమాటాలు పెద్ద సైజు. ఇక్కడ వచ్చేసి ధనియాలు, జీలకర్ర అవి ఒక స్పూను, ఈ ఒక స్పూను. ఇక్కడ వచ్చి మినువులు అనమాట. ఇక్కడ వచ్చేసి 4 గర్భాలు పెద్ద సైజులో చిన్న ఎల్లిపాయలు. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఎండుమిర్చి వేయించుకుందాం. కొంచెం ఆయిల్ వేసి సరిపోతుంది. ఆయిల్లోనే వేయించుకోవాలి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడన్నా కూర లేనప్పుడు ఇలాంటి పచ్చళ్ళు ఎలా చేసుకొని నిలువ పెట్టుకుంటే ఇది వారం రోజులు ఉంటుంది ఈ పచ్చడి. మిరపకాయలు ఎక్కువ టైం ఏం పట్టదు అన్నమాట, తొందరగా వేగిపోతాయి. ఇక్కడ వచ్చేసి నేను ఆకుకూర చేస్తాను అన్నమాట. ఆకుకూర ఫ్రై, తోటకూర, మెంతికూర, ఆలుగడ్డ, చిన్న ఎల్లిపాయలు వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. ఉడికిపోయింది. ఇది పప్పు చేసుకొని పప్పులో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మన ఎండుమిర్చి కూడా వేగిపోతున్నాయి. ఎండుమిర్చి అయితే వేగిపోయాయి. మనం మిక్సీలో వేస్తాం. ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం మినువులు కూడా వేసుకుందాం. ఏం కొంచెం వేగాలన్నమాట. మనం ఎండుమిరపకాయలు వేయించుకునేటప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా, అదే ఆయిల్ సరిపోతుంది. చూసారా? ఇలా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోనే ఏవైతే ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర ఉందో ఇవి కూడా వేసేసుకొని వేయించుకున్నాం. మినువులు వేపితే కమ్మట వాసన వస్తుంది. పచ్చడి కూడా టేస్ట్ బాగుంటుంది.
అవి కూడా అయితే వేగిపోయాయి అన్నమాట. ఇవి కూడా ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకున్నాం. ఇప్పుడు మనం టమాటో వేసేసుకున్నాం. దీనిలోని కొంచెం చింతపండు వేసుకున్నాం. కొంచెం ఇందులోనే ఆయిల్ వేసేసుకున్నాం. సరిపోతుంది. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుందాం. కొంచెం మెత్తగా ఉడకాలన్నమాట. చూపిస్తాను. మెత్తగా ఉడకాలంటే మనం కొంచెం మూత పెట్టాలి కదా. మూత పెట్టి సిమ్లో పెట్టి వదిలేయాలి. అప్పుడు మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. చూద్దాం. 2-3 నిమిషాలు అయితే అయిపోయింది. చక్కగా ఉడికిపోయాయి చూసారా. సిమ్లో పెట్టుకుంటే కనుక ఎంత మెత్తగా అయితే ఉడికిపోతుంది. ఇది చక్కగా చింతపండు కూడా మెత్తగా ఉడికిపోయింది అన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం సేపు చల్లారాలన్నమాట. ఇవి అయితే వేడివేడిగానే వేసాను, కానీ ఇవి ఎందుకంటే మనం టమాటాలు ఉడకబెట్టుకునేసరికి ఇవి చల్లగా అయిపోతాయి. ఇప్పుడు ఇందులోనే మనము చిన్నెల్లిపాయలు వేద్దాం. దాని తర్వాత ఇది చల్లారిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. రోట్లో దంచుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. కాకపోతే మనం ఇప్పుడు మనకాడ రోల్ లేదనమాట. సిటీలో ఉంటే రోల్ ఎక్కడి నుంచి వస్తుంది, కొనుక్కోలేదు. కానీ చిన్న రోళ్ళు ఉంటాయి, కానీ దానిలో ఎలాంటి పచ్చళ్ళు చేయడానికి కుదరదు ఏందన్నమాట. చూడండి, ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇందులో వేసేసి రుబ్బేస్తాను. మొత్తం చల్లారాల్సిన అవసరం లేదు. గోరువెచ్చగా చల్లారితే సరిపోతుంది. మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీలో పట్టేసుకున్నాం. సరిపోయినంత సాల్ట్ వేసేసుకుందాం. కరెక్ట్ సరిపోవాలన్నమాట. ఇంకొంచెం వేసుకొని ఇప్పుడైతే మనం మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ అయితే పట్టేసుకున్నాం అనమాట. చూడండి, చక్కగా మెరిగిపోయింది. చూసారు ఎలా ఉందో. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది కదా, సూపర్గా ఉంటుంది అన్నమాట. చూడండి, ఇంకా దోశలోకి ఏమన్నా కావాలనుకున్న వాళ్ళు కొంచెం బెల్లం ముక్కను కొంచెం అల్లం ముక్క వేసుకొని మిక్సీ పట్టుకుంటే దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ సూపర్గా ఉంటుంది అన్నమాట. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. కానీ మినపప్పు ఫ్లేవరు మనం ఇవన్నీ వేసాం కదా, దినుసులన్నీ చాలా అంటే చాలా బాగుంటుంది. వారం రోజులు ఉంటుంది అన్నమాట ఈ పచ్చడి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టుంటే ఊరికే చూసి వెళ్ళిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.